అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమశెట్టి కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. సోషల్ మీడియాలో బూతులు మాటలు ఒక రికార్డ్ అవుతా ఉంటా అసలు వచ్చింది అనుకో మాట్లాడినప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకులు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధనన్న గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ 6 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ సాంబశివరావు గారి అధ్యక్షతన ఎస్ఐ శ్రీనివాస్ గారికి టీడీపీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చాము అంటే, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు, ఎవరైనా కావచ్చు, సోషల్ మీడియాలో యథేచ్ఛగా మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలన మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలుపరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈ రోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే 1 నుంచి కూడా ఈ రోజు దాకా కూడా అక్రమ కేసుల మీద పెట్టడం, ప్రభుత్వం తరఫున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు తిరగబడుతున్నారు అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక పనికిమాలిన వెధవని ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం, వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకు అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాడిని గంటల లైవ్ లో పెట్టి డిబేట్లు పెట్టడం, చర్చా కార్యక్రమాలు పెట్టడం, కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియా కావచ్చు, వాళ్ళ ప్రతినిధులు ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు, ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా, లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సీమరాజా అనే ఒక పనికిమాలిన వెధవకుడు చంద్రకాంత్ చౌదరి అలియాస్ సీమరాజా, వాడు మా పార్టీ కండవా కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు 4 గోడల మధ్య మాట్లాడుతూ 4 గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ ఏదో సునకానందం పొందుతున్నా నీకు ఒకటే చెప్తాను, ఎవరైనా కావచ్చు, వ్యక్తిత్వ హననాలు పాటుపడుతున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, మా రోజు వచ్చిన రోజు 4 గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ, ఏదైనా సరే రానున్న రోజుల్లో అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడుకుంటా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా మా మీడియా మాధ్యమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే రాజకీయాలను హుందాగా నడిపించాలని, ఏ విషయాల్లో కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల మీద మేము ఆశ్రయిస్తాం. అప్పటికీ మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని కూడా మాకు ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం దగ్గర మేము మంచిగా పోరాటం చేసే పరిస్థితులు మేము ఎదుర్కొంటామని తెలియజేస్తాము. ఈ మధ్య జిల్లా పార్టీ ఆఫీసులో కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని చెప్పేసి అలుగు మొహం వేసి వెనక్కి వచ్చాడు. ఆ కిషోరా, లేకపోతే జనసేన బ్రాండ్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పల్లకి మోస్తున్నాడే ఆ కిషోరా, ఏ కిషోరా నాకు తెలియదు, కానీ ఎవరైనా కావచ్చు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పర్సనల్ గా మాట్లాడే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే
చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది. ఇంకా మీరు చెప్పి ఆ కిషోర్ గురించి అడగాలంటే ఆ కిషోర్ గురించి మాట్లాడే ఇది కూడా మాది కాదు. ఎందుకంటే జనసేన గురించి నిజంగా లాయల్ గా పనిచేసే నాయకులు కావచ్చు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ సానుభూతి పరులుగా ఎవరైనా కావచ్చు, కేశవరెడ్డి వినోద్ అన్న కావచ్చు, మణిక్రాంత్ అన్న కావచ్చు, కొట్టే వెంకటేశ్వర అన్న కావచ్చు, ఇప్పుడున్న సుజయ్ బాబు ఇట్లాంటి వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడిన ఇట్లాంటి వాళ్ళు కార్యక్రమం చేసి మేము సమాధానం చెప్పేదానికి మేము రెడీగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు లాయల్ గా పార్టీకి పనిచేస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ గుండుకుల కిషోర్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి జనసేన బ్రాండ్ కప్పుకొని తెలుగుదేశం పార్టీ పాలక మోసి ఇట్లాంటి కిషోర్ ఇట్లాంటి వాళ్ళకి సమాజం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ అది ఏ కార్యక్రమం అయినా, ఏ పార్టీ అయినా సరే వాళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి కానీ, ఇంట్లో బిడ్డల జోలికి కానీ వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. మీడియా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల మీరందరూ మీడియా ముఖంగా చూసే ఉంటారు, చేబ్రోలు కిరణ్ అనే ఒక సోషల్ మీడియా ఉన్మాది ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ద్వారా మా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి ఎంతో నీచమైన, హేయమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది కేవలం చేబ్రోలు కిరణ్ తో పోయేది కాదు. ఇంకా చాలా మంది అధికార పార్టీకి సంబంధించిన ఐటీడీపీ అనే సోషల్ మీడియా సంస్థ ద్వారా ఇంకా చేబ్రోలు కిరణ్ లాంటి వారు చాలా మంది కూడా ఒక పరిధి దాటేసి పర్సనల్ అటాకింగ్ కి వెళ్తా, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఈ రోజు పోస్టులు పెట్టడం కానీ, మార్ఫింగ్ వీడియోలు పెట్టడం కానీ, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం కానీ, మరి వీళ్ళందరికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా వాళ్ళందరినీ పిలిచి కూడా మీడియా డిబేట్ లో కూర్చోబెట్టి ఎలా వాళ్ళందరితోటి చర్చలు జరుపుతుందో ప్రజలకి అర్థం కాని పరిస్థితి. ఇది కేవలం ఇది ఒకటే కాదు, ఈ చేబ్రోలు కిరణ్ ఒకటే కాదు, మీరు చూసుకుంటే సీమరాజా కావచ్చు, తర్వాత ఆర్పి కావచ్చు, రాయపాటి అరుణ గారు కావచ్చు, ఆవిడనైతే పార్టీ సస్పెండ్ చేశారంట. మరి ఆవిడ్ని ఈ అధికార పార్టీకి సంబంధించిన మీడియా ఎలా చర్చల్లోకి ఆహ్వానించి కూర్చోబెడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ విషయం మనం బాగా గమనిస్తే అధికార పార్టీ ఎలాంటి సందేశం ప్రజల్లోకి ఇవ్వాలనుకుంటుందో అర్థం కావట్లేదు. కేవలం ఒక్క విషయం మాత్రమే అర్థం అవుతుంది, అదేంటంటే సమాజంలో గొడవలు రేపి విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రమే వీళ్ళ మోటోగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడం ద్వారా వైసీపీ కార్యకర్తలను కావచ్చు, వైసీపీ నాయకులను కావచ్చు టార్గెట్ చేసి తద్వారా వాళ్ళని రెచ్చగొట్టి గొడవల్లోకి దింపి వీలైనంత మందిని వైసీపీ వాళ్ళని ఈ రోజు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మనందరం గమనిస్తా ఉన్నాం. వాళ్ళ మోటో కేవలం ఇదే. మేము పోలీస్ శాఖ వారిని కోరుకునేది ఒక్కటే, ఈ రోజు ఏదైతే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకుల మీద కావచ్చు మీరు కేసులు పెట్టి ఎలా త్వరగా అరెస్ట్ చేస్తున్నారో అదే విధంగా ఏ పార్టీ అయినా కావచ్చు, అది తెలుగుదేశం అయినా కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సేమ్ మా మీద చూపించిన ఇంట్రెస్టే వాళ్ళ మీద కూడా చూపించి అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం.